ఓకేనా రైట్. సో క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, పీక్యూఆర్ఎస్ ఈస్ ఏ ప్యారలోగ్రామ్. సో ఈ పీక్యూఆర్ఎస్ ఏదైతే ఉందో పీక్యూఆర్ఎస్, సో ఇదేంటిది, దిస్ ఈస్ ఏ ప్యారలోగ్రామ్ అనమాట. సో పీక్యూఆర్ఎస్ అనేది ఏమవుతుంది, ప్యారలోగ్రామ్. ఓకే, ప్యారలోగ్రామ్ తర్వాత ఏమి ఇచ్చాడు, ఏబి ఏదైతే ఏబి ఉందో దిస్ ఈస్ ప్యారలల్ టు పిఎస్. ఓకే, ఫస్ట్ కండిషన్ ఈస్ గివెన్. నెక్స్ట్ ఏంటి, మనం ఏం ప్రూవ్ చేయాలి, ఓసి ఏదైతే ఈ లైన్ ఉందో, ఏదైతే ఈ ఓసి ఉందో ఇట్ ఈస్ ప్యారలల్ టు ఎస్ఆర్ అని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ మీరు ఎప్పుడైనా సరే ఒక ట్రయాంగిల్ కన్సిడర్ చేస్తారనుకోండి, ఈ విధంగా ట్రయాంగిల్ ఉంది, థర్డ్ సైడ్కి ప్యారలల్గా ఒక లైన్ డ్రా చేసామనుకోండి, డెఫినెట్లీ 100% ఆ ట్రయాంగిల్ ఎలా ఉంటుంది అంటే, సో ఇది ట్రయాంగిల్ 1 అనుకుంటాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ABCDE ఈ విధంగా ఉంది. సో ఏబీసీ ట్రయాంగిల్ వచ్చి ట్రయాంగిల్ ఏడిఈకి సిమిలర్గా ఉంటుంది. అంటే పైన ఉన్న ట్రయాంగిల్ ఓవరాల్ ట్రయాంగిల్కి సిమిలర్గా ఉంటుంది. ఎందుకు, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ యాంగిల్ ఉందో ఇక్కడ సేమ్ యాంగిల్ ఉంటుంది, ఇక్కడ ఎంత యాంగిల్ ఉందో ఇక్కడ కూడా సిమిలర్ యాంగిల్ ఉంటుంది. సో యాంగిల్ సిమిలారిటీ ప్రకారము 2 ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్. ఓకే, సో అదేవిధంగా ఓఏబి ఓపిఎస్ చూడండి, ఓఏబి ఓపిఎస్, సో సేమ్ ట్రయాంగిల్ ఈ ఫార్మాట్లోనే ఉందా, ఎస్. సో ఇక్కడ పి దగ్గర ఎంత యాంగిల్ ఉంటుందో, ఇక్కడ పి దగ్గర ఎంత యాంగిల్ ఉందో ఏ దగ్గర కూడా సేమ్ యాంగిల్ ఉంటుంది, ఎస్ దగ్గర ఎంత యాంగిల్ ఉందో ఈ యాంగిల్ కూడా సిమిలర్గా ఉంటుంది. దేర్ ఫోర్ 2 ట్రయాంగిల్స్ నేను సిమిలర్ అని చెప్తాను. ఓఏబి ఈస్ సిమిలర్ టు ఓపిఎస్, ఫస్ట్ పాయింట్ అయింది. ఓకేనా. సో అగైన్ యాజ్ పర్ బీపీటీ బై బీపీటీ ఏం రాశాను సారీ సిమిలారిటీ, బీపీటీ కాదు, ట్రయాంగిల్ సిమిలారిటీ లేదా సిపిఎస్టీ, కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ సిమిలర్ ట్రయాంగిల్స్. పిఎస్ బై ఏబి ఈక్వల్ టు ఓఎస్ బై ఓబి రాస్తా, ఓఎస్ బై ఓబి. సార్ మరి ఇటు సైడ్ రాయొచ్చు కదా, నాకు ఈ ట్రయాంగిల్తో మాత్రమే పని ఉంది కాబట్టి ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ అదర్ ట్రయాంగిల్స్. ఓకే, సో ఫస్ట్ ఈ ట్రయాంగిల్లో ఇది రాశాను అనమాట. ఓకే, అగైన్ క్వశ్చన్లో ఏమి ఇచ్చారు చూడండి, పీక్యూఆర్ఎస్ అనేది ప్యారలోగ్రామ్. సో పీక్యూఆర్ఎస్ ప్యారలోగ్రామ్ అన్నప్పుడు పిఎస్ వాల్యూ ఈ క్యూఆర్కి ఈక్వల్ అవుతుంది. ఓకే, పిఎస్ ఈక్వల్ టు క్యూఆర్, ఎందుకు, ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ ఈ ప్యారలోగ్రామ్ ఈక్వల్ కాబట్టి పిఎస్ ప్లేస్లో నేనేం రాశాను, క్యూఆర్ రాశాను. క్యూఆర్ బై ఏబి ఈక్వల్ టు ఓఎస్ బై ఓబి, ఇది ఈక్వేషన్ 1. ఓకే, నెక్స్ట్ ఏ ట్రయాంగిల్ కన్సిడర్ చేస్తాను, ట్రయాంగిల్ సిఏబి. సో ఈ బిగ్గర్ ట్రయాంగిల్ సిఏబి ట్రయాంగిల్ కన్సిడర్ చేస్తాను. ఆ ట్రయాంగిల్తో పాటు నెక్స్ట్ వన్ ఏంటి, సిక్యూఆర్, ఈ చిన్న ట్రయాంగిల్ ఒకటి కన్సిడర్ చేస్తాను. సిఏబి ట్రయాంగిల్, సిక్యూఆర్ ట్రయాంగిల్. అగైన్ ఈ సిక్యూఆర్ ట్రయాంగిల్ ఏబిసి సిక్యూఆర్ ట్రయాంగిల్ రెండు సిమిలర్గా ఉంటుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఏం రాస్తాను, సో బై సిపిఎస్టి ఏమవుతుంది, క్యూఆర్ బై ఏబి ఈక్వల్ టు సిఆర్ బై సిబి రాశాను అనమాట. ఓకే, సో బాగా చూసినప్పుడు ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2లో ఎల్హెచ్ఎస్ రెండు ఒకేలాగా ఉంది. సో నేనేం చేస్తాను, ఈక్వేటింగ్ ఆర్హెచ్ఎస్ అప్పుడు ఏమవుతుంది, ఓఎస్ బై ఓబి ఈక్వల్ టు సిఆర్ బై సిబి. ఓకే, సో ఇక్కడ ఏం రాస్తాము, బై బీపీటీ ఎస్ఆర్ ఈజ్ సిమిలర్ టు, సో ఎస్ఆర్ ఈజ్ సిమిలర్ టు ఓసి, ఎస్ఆర్ ఈజ్ ప్యారలల్ టు ఓసి. ఓకేనా, రైట్ గుడ్.